ఇక మహాధర్నాకు సంబంధించి ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తున్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే బీజేపీ పెద్ద ఎత్తున ఒక పక్క మహాధర్నా చేస్తుంది, మరొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పాదయాత్ర చేస్తుంది, మరొక పక్క ఇక ఎమ్మెల్సీ కవిత కూడా మాకు బీసీ రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆమె 2 రోజుల పూట నిరసన చేయబోతుంది. మరి నిజంగా బీసీఏ ప్రధాన ఎజెండా ఉందా, లేదంటే వేరే టార్గెట్స్ ఏమైనా పెట్టుకుందా బీజేపీ? కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు 420 హామీలతోటి గద్దెనెక్కి ముఖ్యంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 42% చట్టసభల్లో కానీ అన్నింటిలో 42% రిజర్వేషన్ కల్పిస్తారని హామీ ఇచ్చిన తర్వాత ఏదైతే కులగణన పేరు మీద వాళ్ళు సర్వే చేసిండ్రో అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకరించారు. ఏదైతే మీరు 56% అని మీరు బీసీలు చూపెట్టి దాంట్లో 10% మైనార్టీలు దానికి వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతకుముందు 50% పైన ఉన్న బీసీలు మరి నీ సర్వేలో 46% అంటే 46 బీసీల జనాభా తగ్గుతూ ఉందా, క్షీణిస్తూ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయని నువ్వు ఇచ్చిన తప్పుల తడక ఏదైతే రిపోర్ట్ ఉందో బీసీలు 42%కి ఇస్తా అని చెప్తా ఉన్నావు. భారతీయ జనతా పార్టీ నీకు 42%కు మద్దతు ఇస్తుంది, కానీ ఆ 42%లో నువ్వు 10% మైనార్టీలను తీసేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయబడుతూ ఉంది. దానికి బీసీ నాయకులు, రాష్ట్రంలోని వివిధ బీసీ సంఘాల నాయకులు రావడము, దానికి అద్భుతమైన స్పందన జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము నువ్వు 25% కూడా బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వలే నీ 9.5 సంవత్సరాల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో దేశంలో 50 సంవత్సరాలు పరిపాలించి ఎప్పుడు కూడా నువ్వు బీసీ ప్రధానమంత్రి కాలేదు, మంత్రులను కూడా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు పార్లమెంట్లో 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ. ఎప్పుడు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్, బీసీలకు ప్రథమ స్థానం ఇచ్చే పార్టీ భారతీయ జనతా. తెలంగాణ రాష్ట్రంలో బీసీని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప మరి ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలో ఇప్పటి వరకు కీలకమైనటువంటి పదవులు బీసీ అభ్యర్థులకు లేవు అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే బీసీ దళపతి అయినటువంటి ఆర్ కృష్ణయ్య కూడా గతంలో అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళతో మాకు రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళతో చర్చలు జరిపారు. మరి కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు, బీజేపీ నేతలతో కూడా ఐక్యమైపోతున్నారు. నిజంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి బీసీ పట్ల వివక్షత చూపిస్తున్నారా? ఎందుకంటే 42% రిజర్వేషన్ మైనారిటీలను తీసేస్తేనే ఇస్తామే తప్ప వేరే లేదు, ఆప్షన్ లేదని చెప్తున్నారు. మరి రాష్ట్రంలో బీసీ పట్ల బీజేపీ ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఈరోజు మైనార్టీల కోసమే, ముస్లింల కోసమే పనిచేస్తున్న పార్టీ. మీరే చెప్తా ఉన్నారు, ఇవాళ ప్రధానమంత్రి బీసీ, పార్లమెంట్లో 27 మంది మంత్రులు. మరి ఇక్కడ నువ్వు 42% అని ఇస్తే రాష్ట్రంలో 3 మంత్రులు బీసీలు ఉన్నారు. మరి ఎంతవరకు సబబు? ముందైతే మీరు ఇక్కడ మంత్రులకు మీరు 42% ఇవ్వండి. హిందూ బీసీలు ఒక కుట్రపూరితమైన నీ సర్వే ప్రకారము దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు మద్దతు ఇస్తుంది, బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేస్తాం. ఎంపీ ఎలక్షన్లో మాత్రం, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, అందులో బీసీ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడానికి కూడా కొంత వెనకంజ వేసింది మరి స్టేట్ పార్టీ. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, బీసీ అభ్యర్థులకు ప్రియారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా రాబోయే లోకల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు బీసీలకు ఇవ్వడం జరుగుతుంది. అన్ని పార్టీల కన్నా ఎక్కువ స్థానాలు బీసీలకు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పాదయాత్రపై మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా బూటకపు, ప్రజలని డైవర్షన్ చేయడానికి, ఇచ్చిన గ్యారెంటీలు మర్చిపోవటానికి, బీసీలకు ఇచ్చిన హామీలు మర్చిపోవటానికి చేస్తున్న బూటకపు ఈ పాదయాత్ర తప్ప ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నువ్వు ఇచ్చిన కామారెడ్డి బీసీ ఏదైతే అక్కడ ఉందో
డిక్లరేషన్లో చెప్పిన ఎవ్వరు కూడా మర్చిపోలేదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అభ్యర్థులను బొందపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక మహాధర్నాకు సంబంధించి ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే బీజేపీ పెద్ద ఎత్తున ఒక పక్క మహాధర్నా చేస్తుంది, మరొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పాదయాత్ర చేస్తుంది, మరొక పక్క ఇక ఎమ్మెల్సీ కవిత కూడా మాకు బీసీ రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆమె 2 రోజుల పూట నిరసన చేయబోతుంది. మరి నిజంగా బీసీఏ ప్రధాన ఎజెండా ఉందా, లేదంటే వేరే టార్గెట్స్ ఏమైనా పెట్టుకుందా బీజేపీ? కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు 420 హామీలతోటి గద్దెనెక్కి ముఖ్యంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 42% చట్టసభల్లో కానీ అన్నింటిలో 42% రిజర్వేషన్ కల్పిస్తారని హామీ ఇచ్చిన తర్వాత ఏదైతే కులగణన పేరు మీద వాళ్ళు సర్వే చేసిండ్రో అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకరించారు. ఏదైతే మీరు 56% అని మీరు బీసీలు చూపెట్టి దాంట్లో 10% మైనార్టీలు దానికి వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతకుముందు 50% పైన ఉన్న బీసీలు మరి నీ సర్వేలో 46% అంటే 46 బీసీల జనాభా తగ్గుతూ ఉందా క్షీణిస్తూ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయని నువ్వు ఇచ్చిన తప్పుల తడక ఏదైతే రిపోర్ట్ ఉందో బీసీలు 42%కి ఇస్తా అని చెప్తా ఉన్నావు. భారతీయ జనతా పార్టీ నీకు 42%కు మద్దతు ఇస్తుంది, కానీ ఆ 42%లో నువ్వు 10% మైనార్టీలను తీసేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయబడుతూ ఉంది. దానికి బీసీ నాయకులు రాష్ట్రంలోని వివిధ బీసీ సంఘాల నాయకులు రావడము దానికి అద్భుతమైన స్పందన జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము నువ్వు 25% కూడా బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వలే నీ 9.5 సంవత్సరాల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో దేశంలో 50 సంవత్సరాలు పరిపాలించి ఎప్పుడు కూడా నువ్వు బీసీ ప్రధానమంత్రి కాలేదు, మంత్రులను కూడా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు పార్లమెంట్లో 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ. ఎప్పుడు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ బీసీలకు ప్రథమ స్థానం ఇచ్చే పార్టీ భారతీయ జనతా. తెలంగాణ రాష్ట్రంలో బీసీని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప మరి ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలో ఇప్పటి వరకు కీలకమైనటువంటి పదవులు బీసీ అభ్యర్థులకు లేవు అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే బీసీ దళపతి అయినటువంటి ఆర్ కృష్ణయ్య కూడా గతంలో అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళతో మాకు రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళతో చర్చలు జరిపారు. మరి కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు, బీజేపీ నేతలతో కూడా ఐక్యమైపోతున్నారు. నిజంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి బీసీ పట్ల వివక్షత చూపిస్తున్నారా? ఎందుకంటే 42% రిజర్వేషన్ మైనారిటీలను తీసేస్తేనే ఇస్తామే తప్ప వేరే లేదు, ఆప్షన్ లేదని చెప్తున్నారు. మరి రాష్ట్రంలో బీసీ పట్ల బీజేపీ ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఈరోజు మైనార్టీల కోసమే ముస్లింల కోసమే పనిచేస్తున్న పార్టీ. మీరే చెప్తా ఉన్నారు ఇవాళ ప్రధానమంత్రి బీసీ, పార్లమెంట్లో 27 మంది మంత్రులు. మరి ఇక్కడ నువ్వు 42% అని ఇస్తే రాష్ట్రంలో 3 మంత్రులు బీసీలు ఉన్నారు. మరి ఎంతవరకు సబబు? ముందైతే మీరు ఇక్కడ మంత్రులకు మీరు 42% ఇవ్వండి. హిందూ బీసీలు ఒక కుట్రపూరితమైన నీ సర్వే ప్రకారము దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు మద్దతు ఇస్తుంది, బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేస్తాం. ఎంపీ ఎలక్షన్లో మాత్రం ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, అందులో బీసీ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడానికి కూడా కొంత వెనకంజ వేసింది మరి స్టేట్ పార్టీ. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, బీసీ అభ్యర్థులకు ప్రియారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా రాబోయే లోకల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు బీసీలకు ఇవ్వడం జరుగుతుంది. అన్ని పార్టీల కన్నా ఎక్కువ స్థానాలు బీసీలకు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పాదయాత్రపై మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా బూటకపు ప్రజలని డైవర్షన్ చేయడానికి, ఇచ్చిన గ్యారెంటీలు మర్చిపోవటానికి, బీసీలకు ఇచ్చిన హామీలు మర్చిపోవటానికి
చేస్తున్న బూటకపు ఈ పాదయాత్ర తప్ప ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నువ్వు ఇచ్చిన కామారెడ్డి బీసీ ఏదైతే అక్కడ ఉందో డిక్లరేషన్లో చెప్పిన ఎవ్వరు కూడా మర్చిపోలేదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అభ్యర్థులను బొందపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇక కాంగ్రెస్ చేపట్టేటువంటి పాదయాత్ర కూడా ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టించే విధంగా ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా స్టేట్ పార్టీ నుంచి వచ్చేటువంటి లీడర్లను కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు, పూర్తిగా కూడా బీసీ అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తుందంటున్నారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, ధర్నా చౌక్, కొలుగురు 24/7.